అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన భద్రత విషయంలో ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదు అని చెప్పేసి తన భద్రతని తానే తగ్గించుకున్నారు. ఎందుకంటే భద్రత ఎక్కువ ఉంటే అంటే సెక్యూరిటీ గార్డ్స్ కానీ మిగతా కానిస్టేబుల్స్ కావచ్చు, ఆక్టోపస్ దళాలు కావచ్చు, వీరందరికీ కూడా శాలరీస్ ఇవ్వాలి. ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి తన భద్రతని చాలా వరకు తగ్గించుకున్నారు. ఇక విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు 980 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. వీరిలో హోంగార్డ్స్ దగ్గర నుంచి, కానిస్టేబుల్స్ దగ్గర నుంచి, ఆక్టోపస్ బలగాల వరకు అనేక మంది పనిచేసేవారు. వీరితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యం కూడా ఉండేది. వీరందరికీ కూడా ప్రభుత్వం నుంచే జీతాలు అందేవి. జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకి ఏడాదికి దాదాపుగా 90 కోట్ల రూపాయల పైమాటే ఖర్చు అయ్యేదని చెప్పుకోవాలి. ఈ 90 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు? ప్రజాధనం స్టేట్ ట్రెజరీ నుంచి ఖర్చు పెట్టేవాళ్ళు. అసలు ఇంత భద్రత అవసరమా ఒక ముఖ్యమంత్రికి? అది ఎలాంటి థ్రెట్ లేనటువంటి ముఖ్యమంత్రికి. ఈ భద్రతతో పాటు అడుగడుగున చెక్ పోస్టులు, బ్యారిగేడ్లు ప్రతి స్ట్రీట్లో, అలాగే ప్రజలకి అనేక ఇబ్బందులు, ఆ రూట్ మొత్తం బ్లాక్ చేయడం, ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా అడుగడుగున అడ్డంకులు కల్పించేవారు. పాపం అన్యం పుణ్యం తెలియని చెట్లు మొక్కలు కూడా నరికేసేవారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చెప్పి చేయిస్తున్నారా, లేదంటే పోలీసులే అత్యుత్సాహంతో చేస్తున్నారా అనే అంశాలన్నీ కూడా పక్కన పెడితే చాలామంది ప్రజలకి వీటి మీద విసుగొచ్చేది. ఏంటి ఇంత పిచ్చి పనులు చేస్తున్నాడు. అంతేకాకుండా పరదాలు కట్టడం, అంటే ప్రజలెవరికి కనపడకూడదు, ట్రాఫిక్ ఆంక్షలు, ఇవన్నీ ఉండేవి. దీంతో ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చింది. ఇవన్నీ గమనించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇలాంటివి చేస్తే హర్షించరు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి మన భద్రత అనేది తగ్గించుకుందాం, ప్రజాధనాన్ని కూడా మనం దుర్వినియోగం చేయకూడదు, మనం ఒక కస్టోడియన్ లాగా ఉండాలి అన్న ఉద్దేశంతో తన భద్రతని 121 మంది సెక్యూరిటీ గార్డ్స్కి తగ్గించుకున్నారు. దీంతో చాలా ప్రజాధనం అనేది దుర్వినియోగం అవ్వకుండా ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది. అంటే దాదాపు 980 మందికి 90 కోట్లు ఖర్చు అయితే ఈ 120 మందికి మహా అయితే ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది సంవత్సరం పొడవునా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి థ్రెట్ ఉంది మావోయిస్టుల నుంచి. మనందరికీ తెలిసిందే, అలిపిరిలో మావోయిస్టులు అటాక్ చేసి ఆయన చావు దగ్గర వరకు వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వల్ల బ్రతికి బయటపడ్డారు. అయినప్పటికీ కూడా, థ్రెట్ ఉన్నప్పటికీ కూడా ఆయన తన సెక్యూరిటీని తగ్గించుకున్నారు. ఎందుకంటే 121 మంది సరిపోతారు సాంకేతిక నైపుణ్యం కూడా వినియోగించుకుంటే. అలా కాకుండా కొన్ని వందల మందిని ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు వేల మంది సెక్యూరిటీని నియమించుకొని పరదాలు కట్టుకొని చెట్లు నరుకుతూ ఈ విధంగా చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెడ్డ పేరు తెచ్చిందని చెప్పుకోవాలి. అది రిపీట్ అవ్వకూడదు, ప్రజాధనం వినియోగపడాలి ప్రజలకి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మీద ప్రజల్లో చాలా మంచి రెస్పాన్స్ అనేది వస్తుందని చెప్పుకోవాలి. ఈ విషయం మీద మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.